అల్లు అరవింద్ సార్ మాటలు వినేద్దాము. సార్ సార్ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దామా సార్? మన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ గురించి. నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు గీత. ఇన్ని రోజులు మేము వేరే గీతా ఆర్ట్స్ గురించి వేరేగా విన్నామే సార్, ఇప్పుడే నిజం బయటపడింది అంటున్నారు. చెప్తున్నాగా, పబ్లిక్గా చెప్పాను కదా. ఓకే ఓకే, బ్రేకింగ్ న్యూస్ సార్. ఏదో ఒక వైరల్ న్యూస్ ఇవ్వాలి కదా. నేను 2021లోనా మీరు చెప్పారు కదా నాకు, ఫస్ట్ 21లో చెప్పారు ఈ కథ నాకు. అప్పుడు సినిమాగా దాన్ని మారలేదు. ఆహాకి వచ్చి ఆయన వెబ్ సిరీస్ కింద వినిపించారు దీన్ని. సినిమా చేస్తే బాగుండు అని అప్పటి నుంచి ఉండి, నేను ఎప్పుడు కనపడినా ఆయన్ని ఆ కథ ఏం చేసావు, ఆ కథ ఏం చేసావు, చాలా మంచి కథ, అది సినిమాగా వస్తే బాగుండు అని అనుకుంటే, అందులో ఆ అమ్మాయి అంత క్యారెక్టర్ని మొయ్యగలగాలి. ఇవాళ అంత క్యారెక్టర్ని మొయ్యగలిగిన కెపాసిటీ మన రష్మికకే ఉంది. అంటే ఎంత బాగా చేసిందంటే, బెస్ట్ యాక్టర్ వస్తే ఏమీ ఆశ్చర్యం లేదు, అంత బాగా చేసింది అమ్మాయి. అందుకని నాకు అంటే తనని చూస్తే ఇటువంటి కూతురు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. కూతురు లేరు కనుక. సరే, మనం ఇంకా ఎక్కువ మాట్లాడతాను. ఎప్పుడంటే మన ప్రీ రిలీజ్ వస్తుంది, దానికి విజయ్ దేవరకొండని తీసుకొద్దాం. అడుగుదాం, వస్తారనుకుంటాను, అడుగుదాం. వస్తే బాగుంటుంది కదా. ఈ రికార్డింగ్ కూడా వినిపిస్తాం ఆయనకి. దీక్షిత్ ఏమైంది? ఆడియో రావట్లేదంటే సార్, ఒక్క నిమిషం, ఒక్కసారి చెక్. ఆడియో ఎక్కడి నుంచి రాలేదో చెప్పు, అక్కడి నుంచి చెప్తాను. ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది, అది మిస్ అవ్వడానికి లేదు. ఓకేనా? ఏంటమ్మా, విజయ్ దేవరకొండ పిలుద్దాం అన్నాను, అది వచ్చిందా? అది రాలేదా? అది కాదే, ప్రీ రిలీజ్ ఫంక్షన్కి విజయ్ దేవరకొండ పిలుద్దామని అన్నాను కదా, అది వచ్చిందా? సో ఆయన వస్తే బాగుంటుందా? అబ్బా బాగుందా? సో దీక్షిత్ అంత ఇంటెన్స్, అంత మంచి యాక్టర్ అనేది ఈ సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంతకుముందు అతను చేసిన క్యారెక్టర్స్ కన్నా కూడా అసలు అంత ఇంటెన్సిటీతో చేయగలడు అతను. బట్ అందుకని వీళ్ళందరినీ శిల్పాల కింద చెక్కింది మా డైరెక్టర్ గారు. ఆయన అంత ఇంటెన్సిటీ ఆయన మైండ్లో ఉంటుందని ఆయన చూస్తే అనిపించదు, అట్లా తీయగలడు సినిమాని. మళ్ళీ ఆడియో రావట్లేదంటయా? ఒక్కసారి వైర్స్ బాబు, కొంతమంది దగ్గరికి వస్తే అది మీరు పంచుకోండి. ఆడియో ఓకే అమ్మా? ఓకే సార్. మళ్ళీ ఎక్కడ పోయిందో చెప్పండి, మొదలెడతాను. స్పీచ్ లో రీటేకులు అంటే కష్టం మనకి. ఓకే కదా, డన్. మీ అందరికీ వినిపిస్తుంది కదా? యా, హలో హలో. సరే అమ్మా, మిగిలింది మనం ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు మాట్లాడతాలే, ఇవాళకి సరిపెడదాం. పాప వాళ్ళందరికీ ఆకలి అవుతుందంట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.